నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కమ్మనైన రవ్వ కేసరి. పూజలకి వ్రతాలకి 2 minutes లో చేసుకోవచ్చండి. ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఆవు నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే నేతిలో 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుందామండి, కొంచెం కలర్ మారేంత వరకు. వరలక్ష్మి వ్రతానికి మనము 5 రకాలు 9 రకాలు ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి. అందులో రవ్వ కేసరి చేసుకోండి, 2 minutes లో అయిపోతుంది. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ అండి. అలా వేసుకొని మిక్స్ చేసుకుందాం. 2 ఇలాచి వేసుకుందాం, చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. పసుపు వేసేది ఆప్షనల్ మాత్రమేనండి, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మనం ఏది చేసినా ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటామండి. ఫుడ్ కలర్స్ అనేవి వాడకూడదండి, స్కిప్ చేయండి. దేంట్లోకైనా ఒక చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ మారుతుందండి. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ చక్కెర వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, చక్కెర వేసాక కొంచెం జ్యూసీగా అయింది కదా, కొంచెం దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకొని 5 minutes మూత పెట్టేసుకుందాం. 5 minutes తర్వాత చూడండి, మంచిగా దగ్గర పడిపోయింది కదా. లాస్ట్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకుందాం. మనం ముందుగా ఆవు నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, రవ్వ కేసరి రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి, 2 minutes లో అయిపోతుంది. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.